అవోయ్ వస్తున్నా ఆగు. అయ్యా ఏందే అట్లరుస్తున్నావు? ఎవరినింటే ఏమనుకుంటారు? పెళ్ళామంటే మోజెక్కువ ఈడిచుండలేక అరుస్తున్నాడు అనుకుంటారు లేవే. ఇది మొగుడు చెప్పింది ఇంటలేదేమో అందుకే గిట్ల అరుస్తుండు అని కూడా అనుకుంటారు. నిజమేగా, ఇంటలేదు ఈ మధ్య నువ్వు. నేనా నేనా ఏమేం లేదని? టైంకి ముద్దులు ఇస్తలేవు, హగ్గులు ఇస్తలేవు, దగ్గరికి వస్తలేవు. మళ్ళా లేకపోతే 6 నెలలైనా ఈ సోగ్గాడికి దూకుడు తగ్గుతలే మరి. చూడు, ఎన్నాళ్ళైనా నీ మీద ప్రేమ తగ్గదు, ఈ దూకుడు ఆగదే. అబ్బా జర ఆగరాదే. ఏంది ఆగేది? ఇప్పటికే మస్తు టైం వేస్ట్ అయింది. అయినా శైలు, నీకు విషయం తెలుసానే? అందంగా ఉండు భార్య సొత్తు, దాన్ని ఆస్వాదించుడు భర్త హక్కే. ఆహా, కిసంటి మాటలు మాత్రం మస్తు చెప్తావు. మాటలేందే, చేతలు కూడా మస్తున్నాయి. కొంచెం టైం ఇచ్చినావు అనుకో, పాటలు వాడతా. అవునా? జల్దీరా, టైం అవుతుంది. కార్కి వద్దు, బైక్ చాలు. బైకా ఏదో అతే జల్దీరా, త్వరగా వచ్చేస్తాను. బాయ్. కంటి పాప లెక్క చూసుకుంటుండు. ఆయన 10 కాలాల పాటు సల్లగా ఉండాలి దేవుడా. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది, వాళ్లే ముందుకు నడిపిస్తారు అనుకున్నాం. అవును సార్. కానీ ప్రతి ఒక్కళ్ళ లైఫ్ ఈ మొబైల్ నడిపిస్తుందిరా. టెక్నాలజీ పెరిగినందుకు ఖుషి కావాలనో, వాళ్ళ జిందగీ ఖరాబ్ చేస్తున్నందుకు బాధపడాలనో అర్థమైతలేదు రసీను. సార్, ఈ టెక్నాలజీ ఎవడు ఎట్లా వాడితే అట్లా ఉపయోగపడుతుంది సార్. సీదా వాడితే హ్యాపీ లైఫ్ నిస్తుంది, ఉల్టా వాడితే లైఫ్ తీస్తుంది. అంతే సార్. ఏం టెక్నాలజీ గురించి అంగి వేసుకున్నంత ఈజీగా చెప్పినావు? ఏదో మీతో తిరుగుతూ. హలో సార్. హలో హలో హలో, మంచిగుండ్రా సార్? మంచిగున్నా సార్. మా బావ టెండర్ ఫైల్ ఒకటి మీ ఆఫీసులో ఉంది సార్. గుర్తుంది సార్, గదే పనులు ఉన్నా, తొందరలో అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఏమన్నా పని ఉంటే చెప్పురి సార్, చేసి పెడతా. అరే పక్కా సార్, ఉంటా. సరే మరి. ఓకే సార్. మస్తుగుంది సార్ మీ బిజినెస్. బావేమో టెండర్ లేసుడు, మీరో ఓకే చేయించుకున్నాడు. లేకుంటే ఏముందిరా, గీ ఊర్లో పోలీస్ జాబ్ అంటే జాతరలో జామకాయలు అమ్ముకునుడే. గా పని కష్టమని ఈ బిజినెస్. నిజమే సార్. ఈడ ఒక్క కేసు కూడా పైసలు వచ్చేది వస్తలేదు. దానికి కూడా టైం ఉంటదిరా. టైం వస్తే వద్దన్నా వస్తాయి. అంతేనా సార్? ఏమైంది గట్ల చూస్తున్నావు? పొద్దు పొద్దుగాల నువ్వు లేవంగానే నేను తలస్నానం చేసి నా జడకొప్పున టవల్ కట్టుకొని గా తలకెళ్ళి నీళ్లు చెంపలకెళ్ళి గారుతుంటే నువ్వు నన్ను ఇలా కొంటెగా చూస్తుంటే నేను నీ కప్పు చాయ్ ఇచ్చి నువ్వు నా నుదిటిపైన ముద్దు పెట్టి నా బుగ్గ గిల్లితే ఈ సంకలో పిలగాన్నెత్తుకొని ఆనికో ముద్ద నీకో ముద్ద తినిపియాలని మస్తు కలలు గన్నా. అన్ని కలలు చేసినావు కదరా. నేనేం చేసిండే? నువ్వేం చెయ్యవు, అర్థమైతేనే ఉంది. అందుకే మా అయ్య నాకు సంబంధాలు చూస్తుండు. ఏంది కప్పుడే లగమా? ఇంకా చదువుతున్నావు కదానే? చదువు అని చెప్పి నీ అసంటోడిని పనికిరానోని చేసుకుంటానేమోనని మా అయ్య భయం. అంటే నేను పనికిరానున్నా? లేకుంటే ఎప్పటి సంది చెప్తున్నా పెళ్లి చేసుకుందామని. మా పెద్దనాన్న బిడ్డకు కూడా పెళ్లి అయిపోయింది, నాకు కూడా జల్ది చేస్తారని. నీ అయ్యో కొడు అన్ని తొందర ఆనికైతే నాకు గనక తిక్కలేవాలే కారు కింద ఒకేసారి అయితే
ఇగో గీ ఫాల్తు మాటలే బంద్ చేసి మన పెళ్లి సంగతి చూడు. అరే గట్లనకే. అరే గింత జల్ది పిల్లంటే మస్తు పైసలు కావాలనే. అరే అందరిని సెట్ చేయాలి కదా. నువ్వు పరిశాన్ కాకే, నన్ను కొంచెం సూచించని. నా మీద భరోసా లేదా? అది ఉంది గనుకనే ఇంకా బతుకున్నా. అరే నువ్వు హ్యాపీగా ఉండు, నేనేదో ఒకటి చేస్తా సరేనా? నువ్వు ఇంటికి వెళ్ళు, హ్యాపీగా ఉండు, ఓకేనా?